నేటి నుంచి ఏపీ తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఏపీలో 7.25 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇక తెలంగాణలో 5.8 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. నేటి నుంచి ఏపీ తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. చెప్పండి భవిత, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు విద్యార్థుల కోసం? మరికొద్ది సేపట్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఇటు రెండు రాష్ట్రాల నుంచి కూడా 10th ఎగ్జామ్స్ ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయి. అయితే తెలంగాణ నుంచి దాదాపుగా 5 లక్షలకు పైచిలుకు మంది విద్యార్థులు 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ ఎగ్జామ్ కి గతంలో లాగే ఒక 5 minutes నుంచి హాఫ్ అవర్ నిబంధన పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మనం గతంలో ఇంటర్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే 1 నిమిషం నిబంధన అనే దానికంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దాదాపుగా పరీక్షా హాల్కి అరగంట ముందే చేరుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంటర్ బోర్డు చెప్పినప్పటికీ కూడా కొన్ని అసౌకర్యాల దృష్ట్యా కావచ్చు, హైదరాబాద్ లో కలిగేటువంటి ఇబ్బందులకు సంబంధించి దాదాపు కొంతమంది స్టూడెంట్స్ పరీక్షలు రాయలేని నేపథ్యం ఉండేది. అయితే గతంలో ఏదైతే ఇంటర్ బోర్డు జరిగినప్పుడు ఒక స్టూడెంట్ నాకు 5 నిమిషాలు లేట్ అయినందుకే ఆ పరీక్షా హాల్లోకి అనుమతించలేదని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ నేపథ్యం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎస్ఎస్సి బోర్డు కూడా కొద్ది మేరకు ఒక 5 నిమిషాల నిబంధనను పాటిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపు 5 నుంచి 10 నిమిషాలు లేట్గా వస్తే పరీక్షా హాల్లోకి అనుమతిస్తామని చెప్పేసి 10th బోర్డు ఎస్ఎస్సి బోర్డు చెప్పినట్టు పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు సంబంధించి దాదాపు ప్రభుత్వం ఇటు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ ఎగ్జామ్ నుంచి దాదాపుగా 3 రోజుల నుంచే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒంటిపూట బడులను కూడా ప్రారంభించింది. ఏవైతే ఎగ్జామ్ సెంటర్లు నిర్వహిస్తున్నారో ఆ ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించి ఉదయం 10th క్లాస్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం టైంలో స్కూల్ అంటే పాఠశాలలో క్లాసులు పనిచేస్తారని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ ఎగ్జామ్ విషయంలో మాత్రం ఇటు దాదాపు అన్ని సెంటర్ల వద్ద 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉన్న ఏరియా నుంచి దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు కూడా ఎలాంటి జిరాక్స్ సెంటర్లు కావచ్చు, ఎలాంటి వాటికి అనుమతులు ఇవ్వము అని చెప్పేసి ఇప్పుడు పోలీస్ శాఖ కూడా చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. శిరీష. ఓకే భవిత, థ్యాంక్ యూ.